వృశ్చిక రాశి వారికి మరి గడిచిన రోజులను చూసుకుంటే 2021 ఆగస్టు నుండి 2022, 23, 24, 25 ఈ పీరియడ్లో చాలా ఇబ్బందులు, జాబ్ లాస్, తండ్రినో కోల్పోవడాలు, అదేవిధంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఎవరో మిమ్మల్ని మోసం చేయడము, ఎవరైనా చేతబడి చేశారా అని అనుకునేటువంటి ఆలోచనలు రావడం కానీ, మీకంటూ ఒక గోల్డెన్ టైం నడిచింది 2017, 18, 19, 20 ఎక్స్ట్రీమ్ ఎక్సలెంట్. మరి 2026లో జాబ్ లాస్ అవ్వడం కానీ, జాబ్లో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొంతమేర అసలు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి వారు పెద్ద ఎత్తున ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు బిజినెస్ పెట్టి మోసపోయారో వారందరూ నాకు కామెంట్ చేయండి. సో ప్రదేశ మార్పులో భాగంగా మీ ఆఫీసు మార్పు కానీ, ఇల్లు మార్పు కానీ, అమెరికా నుండి భారతదేశానికి రావడం కానీ, ఇక్కడి నుండి భారతదేశానికి మన భారతదేశం నుండి అమెరికాకు కానీ, యూకే కానీ వెళ్ళడాలు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవడాలు, ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి వారికి కూడా గొడవలు ఏర్పడుతున్నాయి. చాలా 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 గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. విడిపోయిన దాఖలాలు ఉన్నవి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏమిటి అంటే, వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంతమేర జాగ్రత్తగా ఉండండి. అనుకూలంగా ఉంది, కానీ శని వక్రదృష్టి ద్వారా మళ్ళీ ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, లేదా ఇంకేమైనా శత్రువులను క్రియేట్ చేయడం కానీ జరిగేటువంటి అవకాశాలు మాత్రము సూచనలు కనబడుతున్నవి. ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు వ్యక్తిగత జాతక రీత్యా నడిచే అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకునేటువంటి బాధ్యత మీదే. ఎందుకు అంటే, నేను 1-2 సార్లు చెప్తూ ఉంటా, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటా అని మాట సబ్జెక్ట్ ఉంటేనే నేను మాట్లాడతాను. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకునేటువంటి బాధ్యత మీదే. వృశ్చిక రాశి వారు ఎవరైనా కూడా గానుగాపూర్ జై గురుదత్త స్వామివారి యొక్క దర్శనం మీకెంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా దత్తస్తవం చదవడం మీకు అత్యంత శుభాలను తెచ్చిపెడుతుంది. గోధుమ చపాతీలను పంచే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.